గారికి, ఐటీ ఇండస్ట్రీస్ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారికి, చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గారికి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, వేదికపై ఆశీస్సులైన మిగతా ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, నా తోటి పోలీస్ అధికారులు, యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు అందరూ కూడా వేదికపై ఉన్నారు. వారందరికీ సీనియర్ ఆఫీసర్స్, డీజీ ర్యాంక్ ఆఫీసర్స్, మరి మిగతా పెద్దలు ఎవరైతే ప్రారంభోత్సవానికి హాజరయ్యారో వారందరికీ కూడా, సభలో హాజరైన తోటి అడిషనల్ డీజీ, ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్, ఎస్పీస్ ఎవరైతే వచ్చారో జిల్లాల నుండి, ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రతి పోలీస్ యూనిట్ నుండి, ప్రతి కమిషనరేట్ నుండి పోలీస్ అధికారులు వచ్చారు. వారితో వచ్చిన సిబ్బందికి, వారికి ముఖ్యంగా ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, మీడియా మిత్రులు, ఇతర ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్, ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నేను హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాను. I welcome you all to this wonderful day for the police department. ఇది మనం మర్చిపోలేని రోజు, ఇది గుర్తుండిపోయే దినము. ఎందుకంటే ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం మనం జరుపుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో సంక్షేమ కార్యక్రమాల చరిత్ర మనందరికి తెలుసు. కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆరోగ్య భద్రత ఇటువంటివి ఎన్నో మన గత 30-40 సంవత్సరాల్లో చూసాము. కానీ ఈరోజు ఏదైతే మన ముందు చూస్తున్నామో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, అది ఎప్పుడు కూడా మనము ఊహించలేదు. చాలా ముఖ్యమైన అంశం చదువు. పిల్లల చదువు గురించి మనం ఎప్పుడు కూడా ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే దాని గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు ఒక చాలా పెద్ద చొరవ తీసుకొని ఈ స్కూల్ని శాంక్షన్ చేయడం, మీరు అందరు కూడా, మీ పిల్లలు అందరు కూడా దీంట్లో చదవాలని ఒక దృఢ సంకల్పంతో వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అక్టోబర్ 21వ తేదీ మార్టిర్స్ డే రోజు దీని శంకుస్థాపన అనేది జరిగింది. ఆ రోజు ఇక్కడ ఏదైతే మెయిన్ క్యాంపస్ ఉందో 50 ఎకరాల్లో ఏదైతే స్కూల్ రాబోతుందో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది, కార్యక్రమం జరిగింది. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్ని మీరు చూడాలి, వ్యక్తిగతంగా దీని పనులు వేగవంతం చేయాలని వారు చెప్పడం జరిగింది. అయితే నేను వారిని వెళ్ళి సంప్రదించిన సందర్భంలో అసలు మీ విజన్ ఏంటి, ఈ స్కూల్ ద్వారా మీరు ఏమి ఆశించదలుచుకున్నారు అనేది వారిని నేను అడిగి తెలుసుకున్నాను. వారు చెప్పిన విషయాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, పోలీస్ వారు ఎప్పుడు కూడా వారి డ్యూటీస్ నిమిత్తం బయట ఇంట్లో వారి పిల్లలకు అందుబాటులో లేకుండా, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో సమయపాలన లేకుండా వారి డ్యూటీస్ ఉంటాయి. ప్రజల రక్షణ గురించి వారు ఎక్కడెక్కడో పోస్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకొని వారికి వ్యక్తిగతంగా కూడా పోలీస్ కుటుంబంలో అనుబంధం ఉంది కనుక, నాకు వ్యక్తిగతంగా ఈ విషయం తెలుసు కనుక ఈ వెల్ఫేర్ కార్యక్రమం మీరు తప్పకుండా చేపట్టాలని వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా సైనిక్ స్కూల్ మరియు ఆర్మీ స్కూల్స్ గురించి మనం వింటుంటాం. అదే స్థాయిలో ఒక పోలీస్ స్కూల్ అనే బ్రాండ్ వీరు క్రియేట్ చేయాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది గుర్తింపు చెందాలని వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా చదువు ఒకటే కాదు, ఏదైతే మనం కార్పొరేట్ స్కూల్స్లో చూస్తుంటామో చదువుతో సహా స్పోర్ట్స్, ఆటల పోటీలు, కో కరిక్యులర్ యాక్టివిటీస్, లెర్నింగ్ త్రూ డూయింగ్,
అనే కాన్సెప్ట్లో మీరు ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పిల్లల్లో పెంపొందించాలని వారు చెప్పడం జరిగింది. అయితే వెళ్తూ వెళ్తూ ఇంకోటి కూడా చెప్పారు. ఇది ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ప్రారంభించే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పారు. దాంతో భయమేసింది సార్. ఎందుకంటే ఇది గత సంవత్సర కాలంలో కూడా దీని గురించి ఎన్నో చర్చలు జరిగాయి, కానీ అంత పురోగతి లేని సందర్భంలో నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే మిత్రులు, దోస్తులు, ఎవరైతే స్కూల్స్ నడిపిస్తున్నారో వారందరినీ కొద్దిగా ఆఫీస్ పిలిపించుకొని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన తీరు ఈ విధంగా ఉంది, మళ్ళీ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ముగ్గురు నలుగురితో మాట్లాడాను. దాంట్లో ముఖ్యంగా నాకు క్రిమ్సన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఓనర్ యజమాని విశాల్ గోయల్ గారి ఆలోచన తీరు చాలా బాగా నచ్చింది. వారు చాలా ప్రాక్టికల్గా, చాలా నైపుణ్యం మరి ఎక్స్పీరియన్స్ వారికి ఉన్నట్టు నాకు అర్థమైంది. తర్వాత తెలుసుకుంటే దాదాపు 15 స్కూల్స్ వాళ్ళు నడుపుతున్నారు. దాదాపు 20,000 మంది విద్యార్థుల గురించి వారు స్కూలింగ్ ప్రాసెస్ అనేది చేపడుతున్నారు. అయితే వారు చెప్పిన సజెషన్స్ చాలా ప్రాక్టికల్గా, ఇంత కూడా స్వలాభం లేకుండా ఎప్పుడు కూడా రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, మీ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది, పోలీస్ పిల్లలు అంటే వాళ్ళకు సంక్షేమం చూడడం చాలా అవసరం అనే ఒక వెల్ఫేర్ మోటివ్తో వారు మాట్లాడడంతో వారికి మేము సొసైటీ పరంగా ఈ పనులు కూడా మీరు చేపట్టాలని టెండర్ ప్రాసెస్ ద్వారా వారికి అప్పచెప్పడం జరిగింది. అదే కాకుండా రెండవ వ్యక్తి ఎవరైతే మాకు దీంట్లో చాలా మద్దతు ఇచ్చారో వారు శరత్ గారు. శరత్ గారి గురించి చెప్పాలంటే దాదాపు 34 సంవత్సరాలు నేను డిపార్ట్మెంట్లో వారిని చూస్తున్నాను. ఫస్ట్ పోస్టింగ్ వరంగల్లో అయినప్పుడు 1992-93లో వారు ఆ సమయం నుంచి వారిని నేను పోలీస్ డిపార్ట్మెంట్, మన వెల్ఫేర్ యాక్టివిటీ, ఆరోగ్య భద్రత ఇతర అన్ని అంశాలు కూడా వారు చూస్తూ ఉంటారు. సో వారిని సంప్రదించడం జరిగింది. వారు కూడా చాలా విలువైన సూచనలు చేసి ఈ యూత్ సొసైటీలో వారు కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. అదే కాకుండా మూడవ వ్యక్తి ఎస్పీ రెడ్డి గారు. వారు ఒక వ్యాపారవేత్త. వారికి పోలీస్ డిపార్ట్మెంట్తో చాలా అనుబంధం ఉంది. వారి తండ్రి గారు ఎస్ఎల్ఎన్ రెడ్డి, వారు ఒక రిటైర్డ్ డీసీపీ, ఇప్పుడు లేరు. వారికి పోలీస్ సంక్షేమం అంటే చాలా ముందు నుండి చాలా లోతుగా వారి మనసులో ఉంది. సో ఈ ముగ్గురు వ్యక్తులతో మేము సమాలోచన చేసి పోలీస్ పరంగా ఒక చిన్న టీంని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో గ్రేహౌండ్స్లో అడిషనల్ డీజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రమేష్ గారు, డిఐజీ ఉమెన్ సేఫ్టీ వింగ్ రెమా రాజేశ్వరి గారు, మరి నాకు సిటీ సిపిగా కొద్దిగా